నిరుపేద ఆదివాసీ ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. తల్లి కూలి పని, తండ్రి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె సుజాత వివాహ నిశ్చయం కాగా పెళ్లి చేసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పట్టణ మహిళా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి పబ్బ జ్యోతి ద్వారా తెలుసుకుని ఆ కుటుంబానికి 12,000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాత దయతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్తో చిట్టుమల్ల శ్రీనివాస్ పేదింటి అమ్మాయి పెళ్లికి సాయం చేయడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని పట్టణ మహిళా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి పబ్బ జ్యోతి అన్నారు. వాసవి ట్రస్ట్ సభ్యులకు ఆర్థిక సాయం అందుకున్న కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అక్షయ తృతీయ. మరి ఈ పర్వదినం రోజున మా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పబ్బ జ్యోతి గారు ఒక నిరుపేద యువతి, సుజాత అన్న పేరు గల నిరుపేద యువతి, వాళ్ళు గొండు జాతికి సంబంధించిన ఆ అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు వాచ్మెన్గా పనిచేస్తూ మరి వాళ్ళు అతి కష్టం మీద అమ్మాయికి పెళ్లి కుదిర్చి పెళ్లి కోసం వాళ్ళు ఆ పెళ్లి ఎలా చేయాలన్న విషయం మీద వాళ్ళు ఆరాటపడుతుండడం చూసి పబ్బ జ్యోతి గారు మా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గారు వాసవి ట్రస్టుకు మాకు సూచించిన సందర్భంగా మరి ఈరోజు మంచి రోజు కాబట్టి ఒక 12,000 రూపాయల నగదును వారి వివాహం కోసం మేము ఇక్కడ వీరికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నార్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, డైరెక్టర్ తొట్ముడి తిరుపతి గారు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అదేవిధంగా మా సోదరి పబ్బ జ్యోతి గారు కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొని మరి వారికి 12,000 రూపాయలు నగదు ఇచ్చినాం. మరి వాసవి మాత కృప వలన ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలని మేమంతా కోరుకుంటున్నాం. జై వాసవి టెంపుల్ అధ్యక్షులైన చిట్టుమల్ల శ్రీనివాస్ గారిని అన్నగారిని నేను ఫోన్ చేసి మీ తరఫున బీద ఇంటి అమ్మాయికి ఏమన్నా సహాయం చేయగలరా, మా ఇంటి ముందు ఉంటారు, చాలా అంటే చాలా నిరుపేద అమ్మాయి, ఫోన్ చేసి అన్నగారు ఇది పరిస్థితి అని చెప్పగానే తప్పకుండా అమ్మ నా వంతు సహాయం చేస్తా తీసుకురండి అన్నారు. ఒక్క కాల్తో రెస్పాండ్ అయ్యి ఇప్పుడు తన చేతుల మీదుగా వాళ్ళకి అందించారు. వాళ్ళు చాలా చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు, దండం పెడుతున్నారు, కాలు మొక్కుతున్నారు. ఇలాంటివి రోజు సేవా కార్యక్రమాలు సీనన్నయ్య చూస్తూనే ఉంటాము, ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి సీనన్న దగ్గరికి వచ్చి అడగగానే ఒక్క ఫోన్ కాల్తో రెస్పాండ్ అయ్యిండు. ధన్యవాదాలు వాసవి ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా సీనన్న గారు.